హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, సెకండ్ కంపెనీ వచ్చేసి ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్, థర్డ్ కంపెనీ మెడ్రిస్ లిమిటెడ్. ఈ మూడు కంపెనీలలో వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా చూద్దాం. ఇలాగా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో ప్రతిరోజు కూడా లేటెస్ట్ జాబ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్లో మీకు కంపెనీ ఇంటర్వ్యూ ఎప్పుడు, డేట్ ఎప్పుడు, జాబ్ లొకేషన్ అనేది ఎక్కడ ఇస్తారు, ఇంటర్వ్యూ లొకేషన్ అనేది ఎక్కడ ఉంటుంది పెట్టడం జరుగుతుంది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన, ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి చేరుతుంది, మన ఛానల్లో మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ఇంకా మనకి మోటివేషన్గా ఉండి లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రతిరోజు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది. ప్లీజ్ షేర్. ఫస్ట్ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో మనకి వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. డే టు టైం వచ్చేసి జూలై 11, 12వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో మనకి ప్రొడక్షన్కి, క్యూసీకి సంబంధించి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. వెన్యూ అంటే ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఎంఎస్ఎన్ ఫార్మాకేమ్ ప్రైవేట్ లిమిటెడ్, పాసమైలారం. ఈ పాసమైలారంలోనే మనకి కంపెనీ అనేది ఉంటుంది. ఆ కంపెనీ దగ్గరే మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ ఎంఎస్ఎన్ ఫార్మాకేమ్ ప్రైవేట్ లిమిటెడ్, పాసమైలారంలోనే మనకి ఎంఎస్ఎన్ కంపెనీ అనేది ఉంది. అక్కడ మనకి ఇంటర్వ్యూ, కంపెనీ మనకి జాబ్ లొకేషన్ కూడా అక్కడే ఇవ్వటం అనేది జరుగుతుంది. మీరు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకు ఫోన్ నెంబరే ఒకళ్ళు ఇచ్చారు, మిస్టర్ వేణు నాయుడు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9515668943. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళు ఈ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, క్యూసీ డిపార్ట్మెంట్లో మనకి రిక్వైర్మెంట్స్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో క్వాలిఫికేషన్ ఎన్ని డిగ్రీ చేసి ఉండాలి, ఎక్స్పీరియన్స్ 0 to 6 years అంటే ఫ్రెషర్స్ని ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ కంపెనీలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ డిజిగ్నేషన్ వచ్చేసి ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్గా ఇస్తారు. మనకి ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే మనకి ఈ సంబంధించిన స్కిల్స్ అనేది ఉండాలన్నమాట. మస్ట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. ఏపీఐ ప్రొడక్షన్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అనేది మనకు కన్ఫామ్గా ఉండాలి. మనకి హ్యాండ్లింగ్ ఆఫ్ రియాక్టర్స్ గురించి, సెంట్రిఫ్యూజుల గురించి, ఏఎన్ఎండీలు, వ్యాక్యూమ్ పంపుల గురించి, క్లీన్ రూమ్ ఎక్విప్మెంట్ల గురించి క్లియర్గా మనకి స్కిల్స్ అనేది, నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే వీటి మీద మనకి ఇంటర్వ్యూలు నిర్వహించి వాళ్ళు జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. రియాక్టర్ల గురించి అంటే రియాక్టర్లలో మన బ్యాచ్ ఛార్జింగ్లు అప్పుడు కానీ, రియాక్టర్లో రియాక్షన్లు అప్పుడు కానీ వాటికి సంబంధించిన మనం మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా చేస్తాం, సేఫ్టీ పరంగా రిక్వైర్మెంట్స్ అనేది ఏమి తీసుకుంటాం, మనకు బ్యాచ్ ఛార్జింగ్ అప్పుడు మనం ఏం అప్లై చేయాలి, ఏం తీసుకోవాలనేది, సెంట్రిఫ్యూజులు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు, సెంట్రిఫ్యూజులు అన్లోడ్ పెట్టేటప్పుడు మనం ఏ విధంగా సేఫ్టీ ప్రికాషన్స్ ఏమేమి తీసుకుంటాం, మనకి వ్యాక్యూమ్ పంప్ అనేది వ్యాక్యూమ్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది, క్లీన్ రూమ్లో మనకి క్లీన్ రూమ్కి సంబంధించిన సాల్వెంట్లు అనేవి ఏం వాడతాం, దానికి సంబంధించిన క్లీనింగ్ సంబంధించిన మనం ఏమనేది వాడతాం అనేది క్లియర్గా తెలిసినట్టయితే మీరు రెజ్యూమ్లో కూడా వీటికి సంబంధించి మీకు ఏదైతే తెలిసిందో అదే రెజ్యూమ్లో మీకు వచ్చేసి మీకు వాటి గురించి అడగడం జరుగుతుంది. మీకు తెలియని వాటి గురించి రెజ్యూమ్లో పెట్టకూడదు. ఈ సెంట్రిఫ్యూజుల గురించి, రియాక్టర్ల గురించి, రియాక్షన్ల గురించి, వ్యాక్యూమ్ పంపుల గురించి, వాటి గురించి మీకు తెలిసిన విషయాలు మాత్రమే రెజ్యూమ్లో అప్డేట్ చేసి మీరు తీసుకెళ్ళండి. గుడ్ నాలెడ్జ్, గుడ్ డాక్యుమెంటేషన్ గురించి మనకి కన్ఫామ్గా నాలెడ్జ్ అనేది ఉండాలి. ఉన్నట్లయితే ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. క్యూసీ డిపార్ట్మెంట్లో బీఎస్సీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. డిజిగ్నేషన్ వచ్చి ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇస్తారు. మస్ట్ హ్యాండ్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ అనాలిసిస్ రా మెటీరియల్స్ ఇన్ ప్రాసెస్ అండ్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్. మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ హ్యాండ్లింగ్ అనలిటికల్ ఇన్స్ట్రుమెంట్, హెచ్పిఎల్సి, జీసీ గురించి. వీటి గురించి మన నాలెడ్జ్ అడిగితే మనకి ఈ క్యూసీ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. నోట్ వచ్చేసి అప్డేట్గా రెజ్యూమ్ ఒకటి, ఫోటో కాపీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటరు, లేటెస్ట్ 3 months పే స్లిప్లు, 6 months బ్యాంక్ స్టేట్మెంటు, ఫోటో కాపీ
తర్వాత ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు ఇవి తీసుకెళ్ళినట్టయితే మనకి క్యూసీ డిపార్ట్మెంట్కి కానీ మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి కానీ మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది ఇవి చెక్ చేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ క్యూసీ డిపార్ట్మెంట్కి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉండనేది క్లియర్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్. ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్ అనేది జూలై 5వ తారీఖు 6వ తారీఖు 2 రోజులు అనేవి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వీళ్ళు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఎంఎస్ఎన్ లైఫ్ సైన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ R&D సెంటర్ సనత్ నగర్ C23 ఇండస్ట్రియల్ ఎస్టేట్ హైదరాబాద్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఫర్దర్గా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే 2 ఫోన్ నెంబర్లు ఇచ్చారు, మనకి 2 కాంటాక్ట్ అవ్వచ్చు. PVVS సత్యనారాయణ గారు 9959891088 ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఎస్ నరేష్ గారు 9730354089 ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 నెంబర్లు కాంటాక్ట్ అయితే. ఓకే ఫ్రెండ్స్, మనకి డిపార్ట్మెంట్ వచ్చి డెవలప్మెంట్ క్వాలిటీ కంట్రోల్ ఎష్యూరెన్స్లో అంటే DQAలో మనకి డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. పొజిషన్ వచ్చేసి సీనియర్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఎగ్జిక్యూటివ్గా మనకి పొజిషన్లో ఇస్తారు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 14 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. క్వాలిఫికేషన్ MSc కెమిస్ట్రీ, ఎంఫార్మ్, అనలిటికల్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలు మనకి చేసినట్టయితే ఇవి మనకి ఈ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అంబేద్కర్ రెజ్యూమ్ ఒకటి, పే స్లిప్లు, ఇంక్రిమెంట్ లెటరు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవి తీసుకెళ్ళినట్టయితే ఇవి మనకి తీసుకెళ్ళి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి అలా చేయడం జరుగుతుంది. మనకి ఇంటర్వ్యూకి వెళ్ళిన మనకి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి మెయిల్ ఐడి కూడా ఒకటి ఇచ్చారు. admin/rnd@smslifes.in ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసినట్లయితే మీ మెయిల్ ఐడికి వాళ్ళు పూర్తి డీటెయిల్స్గా ఈ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి జాబ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో మనకి ఎంఎస్ఎన్ లైఫ్ సైన్స్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది క్లియర్గా చూసాం. థర్డ్ కంపెనీ వచ్చేసి మెడ్రిచ్ లిమిటెడ్. ఈ కంపెనీలో జూలై 12వ తారీఖు నాడు సాటర్డే రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది నిర్వహిస్తారు. మనకి జాబ్ లొకేషన్, ఇంటర్వ్యూ లొకేషన్ కూడా ఒకటే. మెడ్రిచ్ లిమిటెడ్ R&D, ఫ్లాట్ నెంబర్ 36, బొమ్మసండ్ర ఇండస్ట్రియల్ ఏరియా, అనికెల్ తాలూక్, బొమ్మసండ్ర, బెంగళూరు. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈమెయిల్ ఇచ్చారు, ఈ ఈమెయిల్కి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. swati.sr@medrich.com ఈమెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు మీ మెయిల్ ఐడికి పూర్తి డీటెయిల్గా ఈ కంపెనీలో జాబ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ కంపెనీలో మనకి ఫోన్ నెంబర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫోన్ నెంబర్లు ఇచ్చారు. ల్యాండ్ నెంబర్లో ఫస్ట్ 080 కొట్టండి, తర్వాత ఈ నెంబర్లో కొట్టండి 41658740 ఇది ఒక నెంబరు. తర్వాత 41658083 సెకండ్ నెంబరు, 41658084 థర్డ్ నెంబరు, 27835088 ఇది ఫిఫ్త్ నెంబరు, 27835099 ఇది సిక్స్త్ నెంబర్. ఈ ఫస్ట్ 080 కొట్టేసి మిగతా ఈ నెంబర్లు కొట్టండి. వాళ్ళు మీకు ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అనలిటికల్ రీసెర్చ్ డెవలప్మెంట్లో క్వాలిఫికేషన్ ఎంఫార్మా, MSc చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత ఫార్ములేషన్ రీసెర్చ్ డెవలప్మెంట్లో క్వాలిఫికేషన్ వచ్చి ఎంఫార్మా చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫిలెట్ ప్లాంట్ ప్రొడక్షన్లో ఎక్స్పీరియన్స్ వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫార్మా, ఎంఫార్మా ఉండాలి. ఎక్స్పీరియన్స్ 0 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో క్వాలిఫికేషన్ ఎంఫార్మా, MSc చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 0 to 6 years ఉండాలి. మీకు HPLC, GC వీటి మీద నాలెడ్జ్ ఉన్నట్లయితే MHRA, TGA వీటి మీద రెగ్యులారిటీ ఆడిట్స్ అనేది మనకి క్లియర్గా తెలిసినట్టయితే వీటి మీద మనకి ఇంటర్వ్యూలు నిర్వహించి వీళ్ళు మెడ్రిచ్ ఈ కంపెనీ వాళ్ళు మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంటర్వ్యూలు అనేవి చూసాం. ఫస్ట్ మనకి ఈరోజు వచ్చేసి MSN ల్యాబొరేటరీస్, సెకండ్ కంపెనీ SMS లైఫ్ సైన్స్, థర్డ్ కంపెనీ మెడ్రిచ్ లిమిటెడ్. ఈ 3 కంపెనీలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఫర్దర్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.